హలో, ఎలా ఉంది సార్ సాంగ్ చిరంజీవి గారు విశ్వంబర నుంచి విశ్వంబర నిజంగా చాలా బాగుందండి. చిరంజీవి గారు అంటేనే ఒక విధంగా చెప్పాలంటే హీఈస్ ఎపిటమ్ ఆఫ్ నటరాజ స్వామి. డాన్స్ ఆయన చెప్పనవసరం లేదు. మా చిన్నప్పుడు ముగ్గురు డాన్సర్స్ అన్నమాట మన ఇండియా మొత్తంకి. అందులో చిరంజీవి నెంబర్ 1. రెండో ప్లేస్ వచ్చేసి మిథున్ చక్రవర్తి, మూడో ప్లేస్ వచ్చేసి గోవింద. నిజంగా ఆ గ్రేస్ ఇప్పటికీ అట్లానే ఉంది, ఆ స్పీడ్ నిజంగానే. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ కావాలని మొన్ననే వెంకటేష్ గారు 300 కోట్లు కొల్లగొట్టారు కదా, ఈయన కూడా ఒక 500 కోట్లు కొల్లగొడతారని అనుకుంటున్నాను నేను. చిరంజీవి ఇస్ రియల్లీ గ్రేట్ అండి. మన తెలుగు సినిమా గర్వించదగ్గ హీరో ఆయన. మొన్ననే గిన్నిస్ బుక్ ఆఫ్ చెప్తాను. మొన్నే గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఇంగ్లాండ్ వాళ్ళు మన హైదరాబాద్ వచ్చి ఆయనకి అవార్డు ఇచ్చేలారు. అలాగే పద్మభూషణ్, పద్మవిభూషణ్, మొన్న కూడా ఇంకేదో అవార్డు వచ్చిందంట ఇంగ్లాండ్ లో. నిజంగా మన తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తీసుకెళ్తున్న చిరంజీవి గారు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మనం అందరం చేసుకున్న అదృష్టం. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓకే, సో కీరవాణి గారి నుంచి వచ్చింది కదా సాంగ్, ఎలా అనిపించింది? కీరవాణి గారి కోసం నేను చెప్పనవసరం లేదు. ఆయన మ్యూజిక్ కి ఆస్కార్ అవార్డే వచ్చింది RRR కి. అలాగే ఆయన సినిమాలన్నీ చాలా బాగుంటాయి. కీరవాణి రాజమౌళి గారి కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు. ఆయన ఎక్కువ రాజమౌళి సినిమాలకే చేస్తారు. ఈ సినిమాకి కూడా చేయడం చాలా సంతోషం. కీరవాణి కోసం చెప్పనవసరం లేదు కదా, ఆయన కూడా అన్ని అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ, నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్. ఆయనకి రాని అవార్డే లేదు. ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా మంచి ఇండస్ట్రీ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.